17 ఏళ్లకే దృఢమైన శరీరాన్ని తయారు చేసుకున్నాడు. నో జిమ్ నో డైట్. కానీ ఇతని స్ట్రక్చర్ చూస్తే ఎలా సాధ్యమని మీకే డౌట్ వస్తుంది. అందరిలాంటి బాడీ కాదు ఇది. ఇది ఇంట్లో తయారు చేసుకున్న నేచురల్ బాడీ. అసలు ఈ కుర్రోడు టెక్నిక్ ఏంటి, ఇతని డైట్ ఏంటో తెలుసుకుందాం. మీరు మన ASRFM ఇన్స్టాగ్రామ్ లో వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది అతని బాడీ స్ట్రక్చర్ పై. జిమ్ కు డబ్బులు లేవు, కనీసం గుడ్లు కొనుక్కోవడం కూడా డబ్బులు లేదంటే ఇతని పేదరికాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. పేదరికం ఇతన్ని ఎంతలా ఆపినా కూడా ఇతని ప్రాపర్ డైట్, జిమ్ ఎక్విప్మెంట్స్ లేకుండా బాడీని గెయిన్ చేసుకున్నాడంటే ఇతని డెడికేషన్ చూడండి. ఈ అబ్బాయిది ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లా డుమ్రిగూడ మండలం గుంటసీమ గ్రామం. ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. ఇంతకి ఇతని కథ ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అన్నయ్య, బాగున్నావా? బాగున్నానండి. సో ఇదేనా మీ ఊరు? ఇదే అన్నయ్య. సో నిన్ను చూసాను, ఇన్స్టాగ్రామ్లో చూసాను. అవునండి. చాలా మోటివేటివ్గా అనిపించింది, లైక్ చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది. ఇప్పుడు ఏజ్ అంతా? అది 17 అన్నయ్య, ఏజ్ 17 సంవత్సరాలా? 17 ఇయర్స్. 17 ఇయర్స్ అన్నయ్య. ఓకే ఓకే ఓకే. అంటే నీకు ఇంత బాడీ బిల్డ్ చేద్దామని నీకు థాట్ ఎలా అనిపించిందా? ఎందుకంటే మన ఇంట్లో ఎవరైనా లేడీస్ కానీ ఉంటే వాళ్ళకి ప్రొటెక్ట్ చేయడానికి మనం వీక్గా ఉంటే సరిపోమన్నయ్య. మన స్ట్రెంత్ ఉంటేనే కదన్నయ్య వాళ్ళకి ప్రొటెక్ట్ చేయడానికి లేదా ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయడానికి. అంటే ఇంత చిన్న వయసులో, ఇప్పుడు 17 అంటున్నావు, ఇంత చిన్న వయసులో ఎట్లా వచ్చింది థాట్ నీకు అంత బాడీ బిల్డ్ చేయాలని? ఎందుకంటే నాకు చేంజ్ అవ్వాలనిపించింది అన్నయ్య. అంటే ఎవరిని చూసి మోటివేట్ అయ్యావా? నేను ఒక యానిమే ఫ్యాన్ అన్నయ్య. యానిమే ఫ్యాన్? యానిమేస్ చూస్తూ అలా అందులో ఉండే స్ట్రక్చర్ ఉంటది కదా, బాడీ స్ట్రక్చర్స్ చూసి ఇన్స్పైర్ అయ్యాను. అందులో నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. దాని తర్వాతే నేను బాడీ బిల్డ్ చేసుకోవాలనుకున్నాను. ఓకే. సో బ్రదర్, అంటే లైక్ ఈ 17 ఇయర్స్ ఏజ్లో చాలా మంది గేమ్స్ ఆడుకోవడం, అంటే మొబైల్స్లో గేమ్స్ ఆడుకోవడం, లేకపోతే ఇంకోటి చేయడం చేస్తూ ఉంటారు. అంటే నీకు ఇంత స్ట్రక్చర్తో ఆ బాడీని పెంచడం అనేది అది చాలా ఫెంటాస్టిక్ అనిపించింది. నీకు ఇన్స్టాగ్రామ్లో కూడా బాగా వ్యూస్ వెళ్ళింది కదా, బాగా రీచ్ వచ్చింది. వచ్చిందండి. ఆల్ ఓవర్ ఇండియా చూసినట్టున్నారు కదా. నిజమే అన్నయ్య. కానీ మన ఏజెన్సీ నుంచి సపోర్ట్ చేయలేదు అన్నయ్య. మనకి హిందీ వాళ్ళే ఎక్కువ సపోర్ట్ చేశారు, కామెంట్స్లో చూశాను. అందుకే నేను ఇంకో వీడియో చేశాను దాంట్లో నుంచి. మనకి ఈ ఏజెన్సీ నుంచి అలా సపోర్ట్ చేస్తే నేను కూడా మోటివేషన్గా ఉందామేమో అలా అనుకున్నానని. కాకపోతే మనకి ఎవరు సపోర్ట్ చేయలేదండి. ఓకే. మారుమూల ప్రాంతంలో ఉన్నావు, ఏజెన్సీ అంటే లైక్ ఇక్కడ జిమ్లు అనేది పెద్దగా అందుబాటులో ఉండదు. నువ్వు ఉండేది మారుమూల ప్రాంతంలో. సో ఇక్కడ ఉండి ఇంత బాడీని, ఇంత స్ట్రక్చర్ని నువ్వు ఎలా బిల్డ్ చేసుకున్నావు? అప్పుడప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేస్తుంటాను. అలాగే స్క్రోల్ చేస్తుంటే వీడియో వచ్చిందన్య, మోటివేషనల్ వీడియో. నేను కూడా ఎలాగైనా చేంజ్ అవుదాం అనుకుని నేను వీడియో చూసిన తర్వాత నేను డైలీ జాగింగ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను మార్నింగ్ టైం. అలా చేస్తూ మనకు తెలుసు కదన్య మన ప్రాంతాల్లో ఉండే వంటకాలు, దాంట్లో నుంచి కొంచెం ప్రోటీన్ తీసుకొని చాలా కష్టపడ్డాను. ప్రోటీన్ అంటే ఏం తీసుకునేవాడివి ఎక్కువ సెట్ అయ్యేలాగా? మనకి ఎగ్స్ అంటే కష్టం అన్నయ్య. నేను వారానికి కూడా లేదన్నయ్య. ఇప్పటికీ ఎగ్స్ తీసుకొని 3 వీక్స్ అవుతుంది. అంటే తీసుకోవడానికి ప్రాబ్లం ఏంటి? డబ్బులు లేక తీసుకోవట్లేదా? అంటే ఇంత ఏజ్ అయితే తక్కువ ఉందన్నయ్య. కాకపోతే ఇంతలా మేము బాడీ బిల్డ్ చేసుకున్నాం కదా. సో ఇలా ఉన్నావు కదా నువ్వు, మా దగ్గరే డబ్బుల కోసం డిపెండ్ అవుతున్నావు ఏంటి, నువ్వు సొంతంగా సంపాదించుకోలేవా అని ఇంట్లో వాళ్ళు మాట అనేసరికి ఇంకా వాళ్ళు కూడా డబ్బులు అడగడం నచ్చలేదని, దానివల్ల నేను చాలా సఫర్ అయ్యాను. అక్కడ నుంచి సో నీకు ఎగ్స్ కొనుక్కోవడం కూడా నీ దగ్గర డబ్బులు లేదు? సో మరి ఎట్లా ఇంత బాడీ మెయింటైన్ చేయాలంటే ప్రాపర్ డైట్ ఉండాలి. మరి డైట్ అంటే ఏ రకంగా నువ్వు ఎలా మెయింటైన్ చేస్తున్నావు? లేదన్య, రోజు నార్మల్గా దొరికే ఫుడ్సే తింటాం. నార్మల్గా దొరికే ఫుడ్సే తింటానన్య. ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాము. హార్డ్ వర్క్ అంటే ఏం చేస్తావు నువ్వు? తెలిసిందే కదన్య, మన ఏజెన్సీలో పొలం నరకడం కానీ, పార పట్టుకోవడం, దాంతోపాటు ఎక్కువగా హార్డ్ వర్క్స్ ఎక్కువగా ఉంటాయి. దాంట్లో నుంచే మనం చేసిన దాంట్లో నుంచి మనకి బాడీ బిల్డ్ చేసుకోవచ్చు. నీకు ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్లో ఇలా ఒకటి అవ్వాలి ఏమైనా ఉందా గోల్? ఉందన్నయ్య. నేను ఎక్స్పెక్ట్ చేశానండి నేను ఫ్యూచర్లోనే. అంటే నేను కూడా నేషనల్స్లో వెళ్ళి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్గా మన ఏజెన్సీ నుంచి ఒకసారైనా వెళ్ళి నేను అందరికి మోటివేషన్గా ఉందామని అలా అనుకున్నాను. బట్ ఎవరో స్పాన్సర్షిప్ చేయలేదు.
కానీ కాలేజ్లో ఉన్నప్పుడు నేను మా వార్డెన్ సార్కి ఇంకా సుబ్బారావు సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలన్నయ్య. సుబ్బారావు అంటే కొట్టగూలి సుబ్బారావు కొట్టగుల్లి పాడేరు కొట్టగూలి సుబ్బారావు. సుబ్బు బాడీ కేర్ ఫిట్నెస్ ఉంది ఓకే కదా ఓకే. అన్నయ్య. ఆయన అంటే ఆయన సపోర్ట్ చేశారా నీకు? సపోర్ట్ చేశారన్నయ్య. ఆయన చేయడం వల్లే జిమ్లో ఫ్రీగా చేస్తుండేనన్నయ్య. ఇంకా ఈవెన్ చెప్పాలంటే మా వార్డెన్ సార్ ఏమో అందులో నుంచి నా ఇంట్రెస్ట్ చూసి నాకు ఎగ్స్ ఇవ్వడం కానీ లేదా నాకు ఫుడ్ అందులో నుంచి ఏదో విధంగా 50% ప్రోటీన్ అందించేలాగా నాకు ఫుడ్ ఇస్తున్నారు. ఈయన చాలా మంచి బాడీ బిల్డర్. ఇప్పుడే ఈ ఉన్న అంటే ఇక్కడ దొరికే పల్లెటూరు దొరికే న్యూట్రిషన్ ఫుడ్ అయితే ఉందో, లైక్ ఇక్కడ దొరికే చిన్న చిన్న ఉంటాయి కదా కూరగాయలు కానీ, దీంట్ నుంచే ఈయన ఈ బాడీని తయారు చేసుకున్నాడు. ప్రాపర్ డైటే లేదు అసలు. ఎగ్స్ కొనుక్కోవడం కూడా డబ్బులు లేదు. సో చాలా పేదరికంలో ఉన్నాడు కుర్రాడు అయితే. కానీ కుర్రాడికి మాత్రం చాలా పెద్ద గోల్ ఉంది. బికాస్ ఆయన ఫొటోస్ వీడియోస్ మీరు చూసే ఉంటారు. ఆ స్ట్రక్చర్ని ఆయన ఎలా బిల్డ్ చేసుకున్నారండి. చాలామంది జిమ్కి వెళ్ళి కష్టపడి చేస్తారు, కానీ ఆ షేప్ రావడానికి చాలా తంటలు పడతారు. డైట్ అని, ప్రోటీన్ అని, లీన్ ప్రోటీన్ అని చాలా తీసుకుంటూ ఉంటారు. అలాంటిది నీకు ఏమీ కూడా లేదు కదా? ఏట్లేదన్నయ్య. ఇప్పటికే నేను ఇంట్లో నార్మల్గానే ఫుడ్ తీసుకుంటూ ఉంటాను. లైక్ గంజన్నం, గింజన్నం, ఇంకా ఏదో చూసుకుంటే రొటీన్ కర్రీ, ఇంకా అన్నం, అంతే అన్నయ్య. ఇంకేట్లేదు మనకి తినడానికి. ఓకే. సో డైలీ ఎన్ని పుషప్స్ చేస్తావు ఇలా? నేను డైలీ 1000 పుషప్స్ చేస్తానండి. డైలీ 1000 అన్నయ్య. ఓ గాడ్, నీతో నేను చేయగలను లేదో చూద్దాం ఒకసారి. రెడీయా? రెడీ. ఓకే, కమాన్. 1 2 ఎంత? 21 లెక్కట్టండి రా. 22 లెక్కట్టు. ఓకే, ఎలా ఉంది? పర్ఫెక్ట్ అన్నయ్య. ఓకే. సో నా వంతున మీకు నీ ఖర్చుల కోసం, ఓకేనా? సో నువ్వు ఇంకా పై స్థాయికి వెళ్ళాలి. సో నా తరపున నీకు సపోర్ట్ ఉంటుంది. అలాగే స్పాన్సర్స్ చాలామంది మంచోళ్ళు ఉంటారు, చూసే వాళ్ళు చాలామంది సాయం చేయడానికి ముందుకు వస్తారు. మంచోళ్ళు చాలామంది చూస్తూనే ఉంటారు, సపోర్ట్ చేయడానికి ఎప్పుడు వాళ్ళకి అవకాశం రావాలి, కానీ వాళ్ళు ఎదురు చూస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. మనకు కాంటాక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మీ దగ్గరికి మేము మళ్ళీ వస్తాము. నువ్వు ప్రయత్నం నువ్వు చేయి, మంచిగా నువ్వు డిసిప్లిన్గా నువ్వు ఫాలో అవ్వు, ఓకేనా? నువ్వు తీస్తూ ఉంటావు ఇలా? అవునండి. బాబోయ్, నాకు తెలిసి హార్డ్లీ ఇది ఒక 8 kgs ఉంటుంది. చాలా అంటే సిమెంట్ కూడా పైన యాడ్ అయింది కాబట్టి. సో దీంతో ఎట్లా? దీంతో ఒక ఇట్లానే చేస్తావా? 200 టైమ్స్ ఇలా చేసి. 200 టైమ్స్? నాన్ స్టాప్ గ్యాప్ ఇచ్చి ఒక 50 టైమ్స్ చేసిన తర్వాత. ఇతను ఫుల్ బాడీ షేప్ మీరు చూడాలంటే మన ఇన్స్టాగ్రామ్ ASRFM పేజ్ లో డీటెయిల్ గా పెట్టాను చూడండి. ఇక్కడ ఏజ్ రిస్ట్రిక్షన్స్ వల్ల పెట్టలేను. ఇతని వయసు కేవలం 17 కాబట్టి. సో నీ వయసు ఎంత? 15 years. సో ఆయన తెలుసా నీకు? తెలుసు. మీ ఫ్రెండా? ఫ్రెండ్. ఓకే. ఆయన నీకన్నా జస్ట్ ఒక 2 years పెద్ద, 17 years అయింది, అంతే కదా? ఆయన బాడీ చూసే ఎలా ఉందో చూసాను. మీకు అనిపిస్తుంటుందా ఆయన బాడీ చూసిన తర్వాత మేము కూడా ఇలా పెంచాలి అన్నట్టు అనిపిస్తుంటుందా? అలా మరి ఫిట్గా ఉంటారా మీరు కూడా? ఉంటాను. అంటే చదువుకోవడానికి ఓకే, చదవచ్చు. చదువుతో పాటు మన బాడీ ఫిట్నెస్ కూడా అంతా కూడా మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే, లైక్ షార్ప్ బ్రెయిన్ అంతా కూడా షార్ప్గా, లేకపోతే మీ బాడీ అంతా కూడా మంచి కూల్ అండ్ కామ్గా ఉంటుంది అనమాట. సో ఆయన చూసిన తర్వాత నీకు ఏమనిపిస్తుంది? ఆయనలాగే బాడీ అనుకుంటున్నావా? సో నీలాగా చాలామంది కుర్రాళ్ళు ఈయన నీకు ఇన్స్పిరేషనల్గా అయితే ఖచ్చితంగా ఉంటారు కదా? ఎప్పుడు పెంచుతావు? ఎప్పుడు స్టార్ట్ చేస్తావు బాడీ? ఆల్రెడీ వెళ్తున్నావా? వస్తున్నాడండి రోజు స్టార్ట్ చేసి 1 week అవుతుందండి. సో అదే స్ట్రక్చర్ నువ్వు కూడా గెయిన్ చేస్తావు కదా? చేస్తాను.